పార్టీ పేరు మారాక బీఆర్ఎస్ కు కలిసి రావడం లేదా? అందుకే మళ్ళీ టీఆర్ఎస్ గా పేరు మార్చుకోవాలని భావిస్తోందా? అందుకు సంబంధించి సీనియర్లు చెబుతున్నదేంటి? మరి ఈ దిశగా కేసీఆర్ అంగీకరిస్తారా? జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ ఇప్పుడు మళ్లీ తెలంగాణకే పరిమితం కాబోతున్నారా? టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారి ఈ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది. అయితే హ్యాట్రిక్ పై ఆశలు పెట్టుకున్న ఆ పార్టీకి పరాజయం తప్పలేదు. ఈ నేపథ్యంలో పేరు మార్పే తమ కొంప ముంచిందన్న భావన ఆ పార్టీలో నెలకొందా అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్ గా మార్చడంపై పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పేరులో తెలంగాణ లేకపోవడం నష్టం చేసిందనే అభిప్రాయంలో సీనియర్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తిరిగి పార్టీ పేరును టీఆర్ఎస్ గా మార్చాలని కోరుతున్నారట. వరంగల్ ఎంపీ సన్నాహక సమావేశంలో పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పార్టీలో తెలంగాణను తీసేసి భారత్ ను చేర్చడం వల్లే బీఆర్ఎస్ తమది కాదన్న భావన ప్రజల్లోకి వెళ్లిందని చెప్పుకొచ్చారు కడియం. కొంతమంది ప్రజలు అలా భావించి పార్టీకి దూరమై ఉంటారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎక్కువ మంది కార్యకర్తలు కూడా అదే అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చాలని మెజారిటీ కార్యకర్తలు, నాయకుల అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ పేరులో తెలంగాణను తొలగించి భారత్ చేర్చడం వల్ల తెలంగాణ సెంటిమెంట్ పై ప్రభావం చూపుతుందనే వాదన పార్టీలో వినిపిస్తోంది. సాధ్యమైనంత త్వరగా పార్టీలో తిరిగి తెలంగాణ ఉండేలా బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చాలని సీనియర్లు కోరుతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలోనే కడియం శ్రీహరి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించింది. ఒకవేళ జాతీయ స్థాయి రాజకీయాల్లో బీఆర్ఎస్ ఉండాలనుకుంటే అలాగే ఉంచి రాష్ట్ర రాజకీయాలకు టీఆర్ఎస్ ను తెర మీదకు తీసుకువచ్చే విషయాన్ని ఆలోచించాలని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈసారి లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోనూ పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురుకావడంతో ఇప్పుడు ముందుగా తెలంగాణలో తిరిగి బలం పెంచుకోవాలని అధినేత భావిస్తున్నారట. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో పేరు మళ్లీ మారుస్తారా లేక బీఆర్ఎస్ గానే ఎన్నికలకు వెళతారా అన్నది ఉత్కంఠ రేపుతోంది.